నమస్తే, నేను చోళ కృష్ణాంజనేయులు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాగా బిజీగా ఉండేటువంటి సందర్భంలో, రాజకీయంగా బిజీగా ఉండేటువంటి సందర్భం, మొన్ననే అయోధ్య రామాలయం సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని ముగించారు. ఇప్పుడు 2024 ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన పరీక్షా పే చర్చ కార్యక్రమంలో టీచర్లు అదేవిధంగా విద్యార్థులతో నేరుగా ఆయన ఆన్లైన్లో మాట్లాడారు చాలామందితో. ఇది ఒక మంచి పరిణామమే. ఒక ప్రధానమంత్రి స్థాయి నేత ఈ విధంగా విద్యార్థుల్ని పరీక్షల సమయంలో మోటివేట్ చేసేటువంటి విధంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటిది ఒక మంచి కార్యక్రమం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆ కార్యక్రమంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి సూచనలు చిన్నగా ఏదో సింపుల్గా అనిపిస్తాయి, కానీ విద్యార్థులకి ఒక బలంగా వాళ్ళ మెదళ్లలో నాటుకుపోయేదానికి అవకాశం ఉంటుంది. చాలా మంచి విషయాల్ని చెప్పారు నరేంద్ర మోడీ. పరీక్షపై చర్చలో ప్రధానంగా మీరు ఆందోళన చెందొద్దు, ఎన్నికల సమయం అదేది ఎన్నికల సమయం లాంటిదే కదా ఈ పరీక్ష అనేది కూడా. ఏ రాజకీయ నేతలకి ఎన్నికలు ఎలాగునో పరీక్షల్లో విద్యార్థులకు కూడా వాళ్ళకి అంతేటువంటి. ఈ పరీక్షల సమయంలో కొంత ఇబ్బందికి గురయ్యేటువంటి వాళ్ళు, ఒత్తిడికి గురయ్యేటువంటి వాళ్ళు, తక్కువ మార్కులు వస్తాయనో లేదా ఫలితాల తర్వాత ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏమిటి అనేటువంటి దాని మీద మంచి మంచి సూచనలు చేశారు. ప్రధానంగా ఏమిటంటే ఇప్పుడు పిల్లలు ఇబ్బంది ఎదుర్కొనేటువంటి సమస్య ఏమిటంటే గాడ్జెట్స్, అదేవిధంగా ఇప్పుడు ల్యాప్టాప్సు, అదేవిధంగా సెల్ ఫోన్సు, అదేవిధంగా డెస్క్టాప్లు, ఇవన్నిటిని పెట్టుకొని వివిధ యాప్ల్లోనూ టిక్ టాక్లు ఎన్నిట్లో కూడా వాళ్ళు దాంట్లో మునిగిపోతున్నారు, ఎక్కువ సమయం పెట్టుకున్నారు. అందుకని ఆయన ఒక చాలా మంచి విషయం చెప్పారు. మీరు ఎక్కడైనా సరే గాడ్జెట్ విషయంలో మీ ఏదైనా సరే దాన్ని లిమిట్గా వాడండి. ఎక్కువ వాడితే మీకు ఖచ్చితంగా మీ మీద ప్రభావం చూపించేదానికి అవకాశం ఉంటుంది. అందుకని మీరు స్క్రీన్ టైం అనేటువంటిది స్పష్టంగా ఉంచుకోండి. దాని ద్వారా ఎక్కువ సమయం అనేటువంటి మీకు తెలియకుండా దాంట్లో గడిపేదానికి అవకాశం ఉండదు. అదేవిధంగా మీరు వీటిని ఎక్కువ వినియోగించడం వల్ల ఆ ప్రభావం మీ మీద పడితే నిద్ర సమయం తక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దాని ద్వారాగా మీ మెదడు చాలా స్లోగా పనిచేసేదానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారాగా మీ పరీక్షల్లో మీరు ప్రిపేర్ అయినటువంటి అంశాలు కొన్ని గుర్తుండేదానికి అవకాశం లేదనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా ప్రధానమంత్రి విద్యార్థులకు సూచించారు. తల్లిదండ్రులకు కూడా ఈ గాడ్జెట్స్ అనేటువంటిది ఖచ్చితంగా వాళ్ళు భోజనం చేసేటువంటి సమయంలో కానీ లేదా చదువుకునేటువంటి సమయంలో కానీ వీటిని కొంచెం దూరంగా ఉంచేటువంటి ప్రయత్నం చేయండి, తక్కువ సమయం చూసేటువంటి విధంగా చేయండి అనేటువంటి విధంగా ఒక సూచన చేశారు. అదేవిధంగా టీచర్లకు కూడా మంచి చేశారు సూచన. మీరు వాళ్ళకి సబ్జెక్టు సిలబస్సు పూర్తి చేయటం ఎంత ముఖ్యమో వాళ్ళ మీద ఒత్తిడి లేకుండా చూడటం కూడా అంతే ముఖ్యం. ఒత్తిడి లేకుండా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో వాళ్ళు పరీక్షలకు హాజరయ్యేటువంటి విధంగా చూడాల్సినటువంటి బాధ్యత విద్యార్థులకు ఉంటుంది అనేటువంటి విధంగా. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మీరు వేరే వాళ్ళతో పోల్చి మీరు ఆ పిల్లలు అలా చదువుతున్నారు ఇలా చదువుతున్నారు వాళ్ళకి అలా మార్కులు వచ్చినాయి మీకు తక్కువ వస్తున్నాయి అనేటువంటిది పోల్చి చూడొద్దు. ఖచ్చితంగా వాళ్ళకి పోల్చి చూపించి వాళ్ళని ఆత్మ న్యూనతాభావానికి గురి చెయ్యొద్దు. అదేవిధంగా వాళ్ళ మీద ఒత్తిడి కూడా పెంచొద్దు. వాళ్ళు స్వేచ్ఛగా స్వతంత్రంగా పరీక్షలు రాసేటువంటి విధంగా మీరు మంచి వాతావరణం కల్పించి మీరు వాళ్ళని పరీక్షల దగ్గర పంపిస్తే వాళ్ళ దగ్గర నుంచి మంచి ఫలితాలని ఆశించేదానికి అవకాశం ఉంటుంది అనేటువంటి దాని మీద కూడా చాలా స్పష్టంగా చెప్పారు. విద్యార్థులకి మీరు ఎలాగైతే పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నానో మీరందరూ చాలా యాక్టివ్గా ఉంటారు. ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు సాంకేతికంగాను అన్ని విషయాల్లో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. వాళ్ళతో నేను మాట్లాడాలి అని అంటే వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా నేను మాట్లాడాలి అంటే నేను కూడా ప్రిపేర్ అయ్యి వచ్చాను. కాబట్టి ప్రిపేర్ అవ్వటం అనేటువంటిది మనము అత్యున్నతంగా మన యొక్క పరీక్ష రాయటానికి కానీ లేకపోతే నేను ఈ విధంగా మీతో మాట్లాడటానికి కానీ ప్రిపరేషన్ ముఖ్యమే. అందుకని ఆందోళన చెందకుండా మంచి వాతావరణంలో ప్రయత్నం చేయండి. మీరు మంచి ఫలితాలను ఖచ్చితంగా సాధించి తీరుతారు అనేటువంటి ఒక సందేశాన్ని, మంచి సందేశాన్ని పరీక్షా పే చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిల్లలకి, తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకు కూడా అందించినటువంటి పరిస్థితి ఉంది.